ఛత్తీస్గఢ్లో 2800 మావోయిస్టుల లొంగుబాటు. నక్సలైట్ల చరిత్రలో అతిపెద్ద పరిణామం. నక్సలైట్ చరిత్రలో మరో పెద్ద మలుపు. ఛత్తీస్గఢ్లో ఒక్కసారిగా 208 మంది మావోయిస్టులు ఆయుధాలు అప్పగించి ప్రభుత్వానికి లొంగిపోయారు. ఇది ఇప్పటి వరకు దేశ చరిత్రలో నమోదైన అతిపెద్ద లొంగుబాటు ఘటనగా గుర్తింపు పొందింది. ఈ లొంగుబాటు బస్తర్ జిల్లాలోని దంతేవాడ ప్రాంతంలో జరిగింది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ మరియు రాష్ట్ర పోలీస్ విభాగం సంయుక్తంగా సమన్వయంతో ఈ ఆపరేషన్ విజయవంతమైంది. మావోయిస్టుల అగ్రనేత ఆసన్న సహా కీలక కమాండర్లు తమ బృందంతో కలిసి లొంగిపోయారు. మొత్తం 208 మంది మావోయిస్టులలో 60 మంది మహిళలు ఉన్నారు. వీరిలో చాలా మంది దశాబ్దాలుగా అరణ్యాల్లో దాగి ఉన్నవారని అధికారులు తెలిపారు. లొంగిపోయిన వారిలో కొందరిపై భారీ బహుమతులు కూడా ప్రకటించబడ్డాయి. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఇది శాంతి దిశగా ఒక చరిత్రాత్మక అడుగు. అరణ్యాల్లో హింసకు బదులు అభివృద్ధిని ఎంచుకున్న వీరికి స్వాగతం. వీరు సమాజంలో తిరిగి కలిసేలా ప్రభుత్వం సహాయం చేస్తుందని చెప్పారు. లొంగుబాటు సమయంలో మావోయిస్టు నేత ఆసన్న మాట్లాడుతూ, మేము ఏళ్లుగా పోరాటం చేశాం, కానీ ఇప్పుడు ప్రజల జీవితం మారుతోంది. పిల్లలకు విద్య, ఆరోగ్యం, అవకాశాలు అందుతున్నాయి. హింసకు ముగింపు పలుకుతున్నామని చెప్పారు. దంతేవాడ పోలీస్ లైన్ లో ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర హోం మంత్రి, ఉన్నతాధికారులు, స్థానిక ప్రజలు హాజరయ్యారు. మావోయిస్టులు తమ రైఫిళ్లు, పిస్టళ్లు, గోళీలు, పేలుడు పదార్థాలు సహా 200కు పైగా ఆయుధాలను అప్పగించారు. లొంగిపోయిన వారిని పునర్వాస కేంద్రాలకు తరలించారు. వారికి ఇళ్లు, ఉపాధి, ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక పథకం రూపొందించింది. మహిళా మావోయిస్టులకు సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. సిఆర్పిఎఫ్ అధికారులు తెలిపారు, ఈ లొంగుబాటు మావోయిజం అంతానికి ప్రారంభం. ఇకపై అరణ్యంలో మిగిలిన మావోయిస్టులు కూడా ముందుకు రావాలి. ప్రభుత్వం వారిని ఆహ్వానిస్తుందని చెప్పారు. లొంగిన వారిని స్థానిక ప్రజలు స్వాగతించారు. వీరిలో చాలా మంది తమ కుటుంబాలను సంవత్సరాల తర్వాత చూసి భావోద్వేగానికి గురయ్యారు. పిల్లలతో కన్నీరు పెట్టుకుని కౌగిలించుకున్న దృశ్యాలు అందరినీ కదిలించాయి. భద్రతా నిపుణులు చెబుతున్నారు, ఇది మావోయిస్టు ఉద్యమానికి ఒక పెద్ద దెబ్బ. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, రహదారులు, విద్యా కేంద్రాలు, ఆరోగ్య సేవలు అరణ్య ప్రాంతాల్లో విస్తరించడంలో మావోయిస్టు ప్రభావం తగ్గుతోందని విశ్లేషకులు పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్లో జరిగిన ఈ లొంగుబాటు జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా మావోయిస్టుల దళాలపై ప్రభావం చూపనుంది. భవిష్యత్తులో మరిన్ని లొంగుబాట్లు జరిగే అవకాశం ఉన్నట్లు భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. నక్సలైట్ చరిత్రలో 208 మంది మావోయిస్టుల లొంగుబాటు శాంతి, అభివృద్ధి దిశగా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి ఒక కొత్త దిశను చూపింది. హింస మార్గాన్ని విడిచి ప్రజా జీవన స్రవంతిలో కలవడం, అరణ్యాల నుండి ఆశాదీపాలు దిశగా అడుగులు అని విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
ఏపీలో ఖనిజాల విలువపై సమగ్ర అధ్యయనం. లీజుల్లో వెనుకబడిన వర్గాలకు 15% రిజర్వేషన్లు. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక కీలక నిర్ణయం వెలువడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఖనిజ సంపదల విలువపై సమగ్ర అధ్యయనం చేయాలని ఆదేశించారు. ఖనిజ వనరులను సరైన పద్ధతిలో వినియోగించడమే కాకుండా లీజు విధానంలో వెనుకబడిన వర్గాలకు 50% రిజర్వేషన్ కల్పించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం అని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో అనేక ఖనిజ సంపదలు ఉన్నాయి. ఇనుమ, లైమ్స్టోన్, గ్యాస్, మాంగనీస్ వంటి విలువైన వనరులు పుష్కలంగా లభిస్తున్నాయి. కానీ ఈ వనరులు నిజమైన విలువను అంచనా వేసే ప్రయత్నం చాలా సంవత్సరాల తర్వాతే ఇప్పుడు మొదలవుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు మైనింగ్ శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ సమీక్షలో రాష్ట్ర ఖజానా వనరుల ప్రస్తుత స్థితి, ఖనిజ లీజుల మంజూరులో ఉన్న లోపాలు, చిన్న వ్యాపారులు, వెనుకబడిన వర్గాల భాగస్వామ్యం వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. సీఎం మాట్లాడుతూ రాష్ట్రానికి ఉన్న సహజ వనరులు ప్రజల ఆస్తి. వాటిని పారదర్శకంగా, సమర్థంగా వినియోగించాలి. ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడేలా చూడాలని అన్నారు. అలాగే మైనింగ్ లీజుల్లో వెనుకబడిన వర్గాలకు 50% రిజర్వేషన్లు ఉండాలి. ఇది సమాన అవకాశాలకు దారితీస్తోందని స్పష్టంగా ఆదేశించారు. ఈ నిర్ణయం తరువాత మైనింగ్ శాఖ అధికారులు కొత్త కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ వచ్చే 3 నెలల్లోపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఖనిజ సంపదల విలువను సమగ్రంగా అంచనా వేయనుంది. ప్రతి జిల్లాలో లభ్యమయ్యే ఖనిజాల రకాలపై, వాటిని వినియోగంపై మరియు మార్కెట్ విలువపై పూర్తి నివేదిక సమర్పించనుంది. నిపుణుల అంచనా ప్రకారం ఈ అధ్యయనం పూర్తయిన తరువాత ప్రభుత్వానికి 100 కోట్ల అదనంగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత లీజుల్లో ఉన్న లోపాలను సరిచేస్తే చిన్న వ్యాపారులకు కూడా కొత్త అవకాశాలు లభిస్తాయని అధికారులు చెబుతున్నారు. రైతులు, చిన్న వ్యాపారులు, ఖనిజ కార్మిక సంఘాలు సీఎం నిర్ణయాన్ని స్వాగతించాయి. ఇప్పటి వరకు పెద్ద కంపెనీలకే లాభం చేకూరుతుంది. ఇప్పుడు మాకు కూడా అవకాశం వస్తుందని వారంటున్నారు. అలాగే వెనుకబడ్డ వర్గాలు సంఘాలు ఈ రిజర్వేషన్ నిర్ణయాన్ని చరిత్రాత్మకమని అభిప్రాయించారు. ప్రతిపక్షాలు మాత్రం దీనిపై ప్రశ్నలు లేవలెత్తాయి. వారంటున్నారు, పాత లీజులపై ఏ చర్యలు తీసుకుంటారు? స్పష్టత లేకుండా కొత్త ప్రకటనలు ఎందుకు అని ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు. దీనిపై మైనింగ్ శాఖ మంత్రి స్పష్టం చేశారు, ఇది కొత్త విధానం ప్రారంభం మాత్రమే. ప్రతి లీజు పారదర్శకంగా పరిశీలిస్తామని చెప్పారు. రాష్ట్రానికి కొత్త ఖనిజ విధానం వచ్చే నెలల్లో ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ విధానం ద్వారా రాష్ట్ర ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో పర్యావరణ పరిరక్షణపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టనుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఏపీలో మైనింగ్ రంగం ఆధునిక సాంకేతికతో ముందుకు వెళ్తే వేలాది ఉద్యోగాలు సృష్టించవచ్చు. మొత్తానికి ప్రజల వనరులు ప్రజల ప్రయోజనం కోసం అనే సూత్రంతో ఈ చర్యలు కొనసాగుతున్నాయి. ఖనిజాల విలువ అంచనా మాత్రమే కాదు, అందరికీ సమాన అవకాశాలు కల్పించడం కూడా ముఖ్య ఉద్దేశం. రాబోయే నెలల్లో ఈ అధ్యయనం ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో రాష్ట్ర ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఉప్పాడ మత్స్యకారుల జీవన ప్రమాణాల పెంపు, పవన్ కళ్యాణ్ సమీక్ష, సామర్థ్య అభివృద్ధి మరియు ఆదాయ వృద్ధిపై దృష్టి. ఉప్పాడ ప్రాంత మత్స్యకారుల జీవిత ప్రమాణాలను పెంచేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉప్పాడలో జరిగిన సమీక్ష సమావేశంలో మత్స్యకారుల సంక్షేమం, వృత్తి సామర్థ్యం పెంపు మరియు అదనపు ఆదాయ వనరులపై విస్తృత చర్చలు జరిగింది. ఉప్పాడ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ మత్స్యకార ప్రాంతం. ఇక్కడ వేలాది కుటుంబాలు చేపల వేట మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నాయి. ప్రకృతి విపత్తులు, సముద్ర అలల ప్రభావం మరియు ఇంధన వ్యయాలు పెరగడం వలన వారి జీవితం కష్టాల్లో పడింది. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ఈ రోజు ఉప్పాడలో పవన్ కళ్యాణ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మత్స్య శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మత్స్య సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మత్స్యకారులు సముద్రాన్ని ఆధారంగా చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వారి శ్రమకు తగిన గౌరవం లభించాలి. వారికి సాంకేతిక సహాయం, శిక్షణ మరియు అదనపు ఆదాయం అవకాశాలు కల్పించాలని అన్నారు. ఈ సమీక్షలో 3 ప్రధాన అంశాలపై చర్చ జరిగింది. ఆధునిక వేట పద్ధతులు, జీపీఎస్ వ్యవస్థలు, సాంకేతిక శిక్షణ ఇవ్వాలని నిర్ణయం, కొత్త మోటార్ బోట్లు అందించేందుకు ప్రణాళిక సిద్ధం, ఇళ్ల నిర్మాణానికి ప్రత్యేక ప్యాకేజ్, పిల్లలకు విద్య, మహిళలకు సహాయం, ఉపాధి పథకాలు, చేపల ప్రాసెసింగ్ యూనిట్లు, చల్లని నిల్వ కేంద్రాలు ఏర్పాటు, స్థానిక మార్కెట్లకు ప్రాధాన్యం ఇవ్వడం. పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పారు, మత్స్యకారుల జీవితాలను స్థిరంగా మార్చడం మా బాధ్యత. వారికి ఆర్థిక భద్రత ఇవ్వాలి. సముద్రం మీద ఆధారపడి మాత్రమే కాకుండా ఇతర వృత్తుల్లో కూడా శిక్షణ ఇవ్వాలి. అలాగే ఆయన అన్నారు, ఉప్పాడ మత్స్యకారులు ధైర్యవంతులు, కష్టపడేవారు. వారికి సాంకేతిక పరిజ్ఞానం అందిస్తే దేశానికి ఆదర్శంగా నిలుస్తారని అన్నారు. అధికారులు ఈ సందర్భంగా పలు ప్రతిపాదనలు చేశారు. తీర ప్రాంతాల్లో సురక్షిత బోట్లు అందించడం, వాతావరణ హెచ్చరికల వ్యవస్థను బలోపేతం చేయడం, తీర రక్షణ గోడల నిర్మాణం వేగవంతం చేయడం నిపుణులు సూచించారు. మత్స్యకారులకి సాంకేతిక విద్య మరియు మార్కెటింగ్ పరిజ్ఞానం ఉంటే ఆదాయం రెండింతలు పెరుగుతుందని అన్నారు. ఉప్పాడ మత్స్యకారులు పవన్ కళ్యాణ్ పర్యటనతో ఉత్సాహంగా ఉన్నారు. మా సమస్యలు వినిపించాం, ఇప్పుడు పరిష్కారం వస్తుందనే నమ్మకం కలిగింది అని మత్స్యకారులు చెప్పారు. మహిళలు, యువత కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక స్థానిక మహిళ మాట్లాడుతూ, మా పిల్లలకు విద్యా సదుపాయాలు, ఆరోగ్య సేవలు అందిస్తే చాలా ఉపశమనం కలుగుతుందని అన్నారు. సమీక్ష తర్వాత పవన్ కళ్యాణ్ అధికారులతో మాట్లాడుతూ ఉప్పాడ మోడల్ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని చెప్పారు. రాబోయే 6 నెలల్లో మత్స్యకారుల అభివృద్ధికి ప్రత్యేక పథకం తీసుకురావాలన్నట్లు సమాచారం. ఈ పథకం కింద మత్స్యకార కుటుంబాలకు బీమా, ఆరోగ్య కార్డులు, వృద్ధి శిక్షణలు అందించనున్నారు. మొత్తానికి ఉప్పాడలో ఈ రోజు జరిగిన సమీక్ష సమావేశం మత్స్యకారుల జీవితంలో కొత్త వెలుగులు నింపబోతోందని చెప్పవచ్చు. సామర్థ్యం పెంపు, ఆధునిక సాంకేతిక మరియు అదనపు ఆదాయ మార్గాలు ఇవన్నీ కలిస్తే ఉప్పాడ మత్స్యకారుల జీవితం మెరుగుపడడం ఖాయం.
తిరుమల పరకామణి దొంగతనం కేసులో కీలక మలుపు. జాప్యం పట్ల హైకోర్టు ఆగ్రహం. ఈ నెల 27న హాజరు కావాలని టీటీడీ ఈవోకు ఆదేశాలు. తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణి దొంగతనం కేసులో హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీర్ఘకాలంగా విచారణలో జాప్యం జరగడం, కౌంటర్ దాఖలులో ఆలస్యం జరగడం పట్ల కోర్టు అసంతృప్తి తెలిపింది. ఈ నెల 27న వ్యక్తిగతంగా హాజరు కావాలని టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కు ఆదేశాలు జారీ చేసింది. తిరుమల పరకామణి అంటే భక్తులు సమర్పించే హుండీ డబ్బు లెక్కింపు కేంద్రం. ప్రతిరోజు కోట్ల రూపాయల విరాళాలు ఇక్కడ లెక్కింపబడతాయి. కానీ గతంలో లెక్కింపు సమయం నగదు మరియు బంగారం దొంగతనం జరిగిన ఘటనలు వెలుగు చూశాయి. ఈ ఘటనపై కేసు నమోదు చాలా కాలం అయినా ఇంకా విచారణ పూర్తి కాలేదు. ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. కోర్టు ప్రశ్నించింది, ఇంత పెద్ద కేసులో ఇప్పటికీ ఎందుకు జాప్యం? టీటీడీ అధికారులు ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదు? టీటీడీ తరపు న్యాయవాదులు కొన్ని పత్రాలు సిద్ధం చేస్తున్నామని కోర్టుకు తెలిపారు. అయితే కోర్టు ఈ విచారణను అంగీకరించలేదు. హైకోర్టు స్పష్టం చేసింది, ఇది దేవాలయ నిధులకు సంబంధించిన కేసు. ప్రజల విశ్వాసం దీనిపై ఆధారపడి ఉంటుంది. దీనిలో నిర్లక్ష్యం అనేది సహించలేం. ఈ నేపథ్యంలో టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈ నెల 27వ తేదీన కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చింది. అలాగే అన్ని పత్రాలు, లెక్కలు, వివరాలు, దర్యాప్తు నివేదికలు వెంటనే తీసుకురావాలని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై సీరియస్ గా వ్యవహరించమని అధికారులను ఆదేశించింది. తిరుమలలో ఉన్న భద్రతా వ్యవస్థను మరోసారి పరిశీలించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. సీనియర్ అధికారులు రేపు తిరుమలకు వెళ్లి భద్రతా ఏర్పాట్లు సమీక్షించనున్నారు. టీటీడీ వర్గాలు చెబుతున్నాయి, కేసు మీద దర్యాప్తు జరగబోతోంది. న్యాయ ప్రక్రియలో ఆలస్యం జరగనున్న భద్రతా వ్యవస్థను బలోపేతం చేస్తాం. ఇకపై ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పరకామణి వద్ద అదనపు సీసీటీవీ ఏర్పాట్లు చేయడం, సిబ్బందిపై కఠిన పర్యవేక్షణ వంటి చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. తిరుమల భక్తులు ఈ వార్తపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇది భక్తుల విశ్వాసానికి సంబంధించిన విషయం. పరకామణి అంటే పవిత్ర స్థలం. ఇక్కడ దొంగతనం జరిగితే బాధ కలుగుతుంది అని వారు అన్నారు. భక్తులు ఈ కేసులో త్వరగా న్యాయం జరగాలని కోరారు. న్యాయ నిపుణులు చెబుతున్నారు, టీటీడీ వంటి పెద్ద సంస్థలో లెక్కింపు, భద్రత మరియు లావాదేవీలలో పారదర్శకత ఉండాలి. దీనిపై కోర్టు చూపిన ఆగ్రహం సరైనదే. ఇకపై నిబంధనలు ఖచ్చితంగా అమలు చేస్తే ప్రజలకు విశ్వాసం పెరుగుతుంది అని అన్నారు. మొత్తానికి తిరుమల పరకామణి దొంగతనం కేసు విచారణకు హైకోర్టు జోక్యం ఇవ్వడం కీలక పరిణామం. టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈ నెల 27న కోర్టులో హాజరు కావడంతో కేసు విచారణలో వేగం పెరిగే అవకాశం కనిపిస్తోంది. భక్తులు, ప్రజలు అందరూ ఈ కేసు పారదర్శకంగా ముగించాలని కోరారు.
42% రిజర్వేషన్ కోసం రేపు తెలంగాణ బంద్, అన్ని పార్టీలు మద్దతు, శాంతియుతంగా పాటించాలన్న డీజీపీ సూచన. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం తెలంగాణలో పోరాటం ఉధృతమవుతోంది. 42% రిజర్వేషన్లు అమలు చేయాలంటూ బీసీ సంఘాలు పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్ కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ శాంతియుతంగా కొనసాగించాలని డీజీపీ సూచించారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం గత కొన్ని రోజులుగా పెద్ద చర్చగా మారింది. హైకోర్టు తీర్పు తర్వాత బీసీ సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సామాజిక న్యాయం కోసం 42% రిజర్వేషన్ ఇవ్వాలనే డిమాండ్తో రేపు రాష్ట్ర బంద్ పిలుపునిచ్చారు. బంద్ కు విద్యార్థి సంఘాలు, కార్మిక సంఘాలు మరియు పలు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. బీసీ సంఘ నాయకులు చెబుతున్నారు, రాజకీయ వర్గాలందరూ బీసీ హక్కులను గుర్తించాలి. మా పోరాటం శాంతియుతంగా ఉంటుంది. ప్రభుత్వం వెంటనే 42% రిజర్వేషన్ల అమలు చేయాలని చెప్పారు. ఉదయం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, నిరసనలు జరిగే అవకాశం ఉంది. బంద్ పిలుపుకు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మద్దతు ప్రకటించాయి. పార్టీల నాయకులు చెబుతున్నారు, బీసీల సమస్య రాజకీయమైనది కాదు, సామాజిక న్యాయానికి సంబంధించినది. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. విపక్ష నేతలు కూడా ప్రజలు శాంతియుతంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర డీజీపీ స్పష్టమైన సూచనలు జారీ చేశారు. బంద్ సమయంలో ఎవరు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదు. పోలీసులు, ప్రజలు భద్రత కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. బంద్ పూర్తిగా శాంతియుతంగా జరగాలని హెచ్చరించారు. అలాగే పోలీస్ శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించి పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి, బీసీల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. మంత్రులు మాట్లాడుతూ బీసీ సంక్షేమం కోసం ప్రత్యేక నిధులు, విద్యా ఉపాధి అవకాశాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రేపు జరిగే బంద్ సందర్భంగా పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మార్కెట్ ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని నియమించారు. ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబా నగర్ ప్రాంతాల్లో విజిలెన్స్ పెంచారు. డీజీపీ తెలిపారు, ప్రజల హక్కు శాంతియుత నిరసన కానీ చట్ట విరుద్ధ చర్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజల్లో కూడా బంద్ పై మిశ్రమ ప్రతిస్పందన కనిపిస్తోంది. కొంతమంది బీసీలకు న్యాయం చేయాలని మద్దతు తెలుపుతుండగా మరికొందరు బంద్ వల్ల ప్రజా సేవలు నిలిచిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక విద్యార్థి మాట్లాడుతూ, బీసీలకు సముచిత హక్కులు రావాలి, ఈ పోరాటం అవసరమే అని అన్నారు. పాలకులు మరియు ప్రజా ప్రతినిధులు చెబుతున్నారు, ప్రజా సమస్యలపై చర్చ జరగాలి, కానీ శాంతియుతంగా జరగడం ముఖ్యం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా రవాణా వ్యవస్థపై కొంత ప్రభావం ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 2 రోజులుగా పోలీసులు, రవాణా శాఖ, విద్యా సంస్థలకు ప్రత్యేక సూచనలు జారీ చేశారు. మొత్తానికి రేపు తెలంగాణలో జరిగే బీసీ రిజర్వేషన్ బంద్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం స్పందించే దిశగా కదిలిందా లేదా అనేది రేపటి సంఘాలు నిర్ణయించబోతున్నాయి. ప్రజలు, రాజకీయ నాయకులు, పోలీస్ అధికారులు అందరూ శాంతియుతంగా వ్యవహరిస్తే రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని నిపుణులు చెబుతున్నారు.
బీసీ రిజర్వేషన్ పెంపు అడ్డుకోవడానికి కారణం ఎవరు? విక్రమార్క వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి, సంజయ్ సవాలు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపు చర్చ రాజకీయంగా వేడెక్కుతోంది. కాంగ్రెస్ నేత బట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, సంజయ్ తీవ్రంగా స్పందించారు. బీసీ రిజర్వేషన్ పెంపును అడ్డుకోవడంలో ఎవరు పాత్ర పోషించారో స్పష్టత ఇవ్వాలని వారు సవాల్ విసిరారు. హైకోర్టు ఇటీవల బీసీలకు 42% రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. విక్రమార్క మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ పెంపుకు అడ్డుగా నిలిచింది కేంద్ర ప్రభుత్వం అని ఆరోపించారు. దీనిపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు, బీసీలకు న్యాయం చేయడంలో బీజేపీ ఎప్పుడు ముందుంటుంది. విక్రమార్క చేసిన ఆరోపణలు నిరాధారమైనవి. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా బీసీలకు అభ్యున్నతికి అనేక పథకాలు అమలవుతున్నాయని అన్నారు. అదే సమయంలో ఆయన విక్రమార్కను సవాల్ చేశారు. మీ దగ్గర ఆధారాలు ఉంటే ప్రధాని ముందు చెప్పండి, మేము అఖిలపక్ష సమావేశంకి సిద్ధంగా ఉన్నామని అన్నారు. బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన అన్నారు, విక్రమార్క వంటి నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. బీసీలకు గౌరవం, అవకాశాలు ఇచ్చే బీజేపీ ప్రభుత్వం మాత్రమే. కాంగ్రెస్ పాలనలో బీసీలకు జరిగిన అన్యాయం మరువలేమని అన్నారు. సంజయ్ కూడా విక్రమార్కను నేరుగా సవాలు చేస్తూ బీసీల అభ్యున్నతిపై నిజమైన చర్చలు కావాలంటే ప్రధాని వద్ద అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేద్దామని అన్నారు. విక్రమార్క తన వ్యాఖ్యలపై నిలబడి, మేము చెప్పింది వాస్తవమే. బీసీ రిజర్వేషన్ పెంపుకు కేంద్రం చట్టపరమైన అవరోధాలు సృష్టిస్తోంది. బీసీలకు పూర్తి న్యాయం జరగాలని అన్నారు. అలాగే ఆయన పేర్కొన్నారు, రాజకీయ ప్రయోజనాల కోసం బీసీ హక్కులను అడ్డుకోవడం తగదు. ప్రభుత్వం నిజంగా బీసీల పక్షాన ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. విక్రమార్క వ్యాఖ్యలతో ప్రారంభమైన ఈ వివాదం ఇప్పుడు అఖిలపక్ష సమావేశం దిశగా వెళ్తోంది. కిషన్ రెడ్డి మరియు బండి సంజయ్ ఇద్దరు బీసీల అంశంపై రాజకీయం కాకుండా చర్చ జరగాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ వద్ద అన్ని పార్టీలు కలిసి చర్చించాలన్న ప్రతిపాదనకు మద్దతు పెరుగుతోంది. రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు, బీసీ రిజర్వేషన్ అంశం తెలంగాణలో ప్రధాన రాజకీయ అంశంగా మారింది. ఇది ఎన్నికల ముందు అన్ని పార్టీలకు కీలకంగా మారే అవకాశం ఉంది. వారు ఇంకా చెప్పారు, బీసీ ఓట్లు బ్యాంకును దృష్టిలో ఉంచుకొని పార్టీల మధ్య వాదన మరింత తీవ్రం కావచ్చు. బీసీ సంఘాలు కూడా ఈ వివాదంపై స్పందించాయి. వారు చెబుతున్నారు, మా హక్కులపై రాజకీయాలు ఆడకండి. ఎవరు అధికారులు ఉన్నారు, మా రిజర్వేషన్లు అమల్లోకి రావాలి. అఖిలపక్ష సమావేశం జరుగుతుందంటే మేము స్వాగతిస్తున్నామని అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ అంశం మీద చర్చ నడుస్తోంది. విద్యా సంఘాలు, ఉద్యోగ సంఘాలు మరియు పలు సామాజిక సంస్థలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం మరియు మహబూబ్ నగర్ ప్రాంతాల్లో బీసీ సంఘాలు నిరసనలు కొనసాగిస్తున్నాయి. మొత్తానికి బీసీ రిజర్వేషన్ పెంపు అంశం తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ ప్రధాన అంశంగా మారింది. విక్రమార్క ఆరోపణలు, బీసీ స్పందన, అఖిలపక్ష సమావేశం ప్రతిపాదనతో రాజకీయ రంగం వేడెక్కింది. ప్రధాని వద్ద చర్చ జరిగితే రాష్ట్రంలోని బీసీ రిజర్వేషన్ సమస్యకు ఒక పరిష్కారం దొరకవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.